స్టార్ట్ చేసుకుందామా? కరెంట్ అఫైర్స్. సార్, ఏం చదవాలి? 6 మంత్సా, 3 మంత్సా, 1 ఇయర్ చదవాలా అని టెన్షన్ పడుతున్నారు. ఉన్నది ఉన్నేరు 30 డేస్. చదవాల్సింది చాలా ఉంది. ఎలానో ఈరోజు చెప్తాను. హలో స్కై అకాడమీ వారియర్స్. మిత్రులారా, నేను చాలామంది విద్యార్థులను దగ్గరగా గమనిస్తున్నాను. బయటికి చూస్తే అందరూ చదువుతున్నారు. క్లాసులు చూస్తున్నారు, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, నోట్స్ కూడా రాస్తున్నారు. కానీ లోపల ఒకే ఒక్క సమస్య మాత్రం కామన్గా కనిపిస్తుంది. అదే కరెంట్ అఫైర్స్. సార్, కరెంట్ అఫైర్స్ ఎక్కడ్నుంచి చదవాలి? సార్, రోజూ న్యూస్ పేపర్ మొత్తం చదవాలా? సార్, ఎంత నెలలది కవర్ చేయాలి? సార్, నేను నోట్స్ రాస్తున్నాను కానీ రివిజన్ టైంలో చాలా పెద్దగా అనిపిస్తోంది. మ్యాథ్స్లో 2 మార్కులు మిస్ అవ్వచ్చు. రీజనింగ్లో ఒక ప్రశ్న తప్పవచ్చు. కానీ కరెంట్ అఫైర్స్లో క్లారిటీ లేకపోతే మొత్తం స్కోర్ ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టూడెంట్స్. మీ ఎగ్జామ్ మార్చ్ 16న. ఇది చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. మన దగ్గర కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 20 రోజులు సాధారణ రోజులు కాదు, ఇవి ఫైనల్ రన్ రోజులు. ఇప్పుడు చేసిన ప్రతి పని డైరెక్ట్గా ఫలితం మీద పడుతుంది. అయితే ఒక మాట, మన యాప్లో టాప్ 50 టాపిక్స్ ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. ఇందులో మీకు కావాల్సిన టాప్ 50 టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఏంటంటే, మొదటిది మన వీడియోలు. మీకు మళ్ళీ రివిజన్ అవసరం లేకుండా మెమరీ హింట్స్, ట్రిక్స్తో మన వీడియోలుంటాయి. మీకు తెలుసు కదా, ఎగ్జామ్లో ఎంత ప్రెషర్ ఉంటుందో. ఒక టఫ్ ప్రశ్న తగిలితే 5 నిమిషాలు ఎలా పోతాయో కూడా తెలీదు. అలాంటి టైంలో మెమరీ హింట్స్, ఫన్నీ స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి. సరే, ట్రిక్స్ కదా, డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. ఎన్సీఈఆర్టీస్ మరియు స్టాండర్డ్ బుక్స్ నుంచి మన అనుభవం కలిపి మీకు బెస్ట్ డెప్త్ కాంటెంట్ అందులో ఉంటుంది. తర్వాత పీడిఎఫ్స్. ఇవి మన దగ్గర ప్రింటబుల్ పీడిఎఫ్స్. ప్రతి టాపిక్కి సింగిల్ పేజ్ సమ్మరీ, మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్ ఉంటాయి. అదే కాకుండా టెస్ట్ కూడా ఉంటుంది. మీరు చదివిన ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి ఓరల్ వైవా ప్రశ్నలతో మిమ్మల్ని గైడ్ చేస్తాం. వైవాతో పాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే, ఒక ఎంసీక్యూ నుంచి 3 న్యూ క్వశ్చన్ యాంగిల్స్. ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్? ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్? ఈ ప్రశ్న నుంచి ఫ్యూచర్లో ఇంకా ఏ ప్రశ్నలొచ్చే ఛాన్స్ ఉందో, ఇలా ఫుల్ డెప్త్గా 360 డిగ్రీ ప్రిపరేషన్ కోర్స్ మన యాప్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. గుర్తుంది కదా, చదువు చెప్పటం కాదు, అవసరమైన చదువు గుర్తుపెట్టుకునేదా చెప్పే బాధ్యత మా స్కై అకాడమీది. సో ఇప్పుడు టాపిక్స్ చూద్దాం. చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నారు, కానీ సిస్టమ్ లేకుండా చదువుతున్నారు. చదివినది గుర్తుండడం లేదు. రివిజన్ చేయడానికి కూర్చుంటే ఎక్కడ్నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు. ఇదే అసలు ప్రాబ్లం. అందుకే ఈరోజు నేను మీకొక స్ట్రెయిట్, ప్రాక్టికల్, కంప్లీట్ సిస్టమ్ ఇవ్వబోతున్నాను. ఈ సిస్టమ్ ఫాలో అయితే మీ నోట్స్ క్లియర్గా ఉంటాయి, సెక్షన్ వైజ్గా ఉంటాయి, మీ రివిజన్ ఫాస్ట్గా అవుతుంది. ముఖ్యంగా మార్చ్ 16కు ముందు మీరు కనీసం 3 రౌండ్స్ రివైజ్ చేయగలుగుతారు. మిస్టేక్ నంబర్ 1, తేదీల వారీగా నోట్స్ రాయడం. ఇప్పుడే ఆపండి. మొదటి సరిదిద్దాల్సిన మిస్టేక్, డే వైజ్ లేదా తేదీల వారీగా నోట్స్ రాయడం. 17th జనవరి అని పెద్దగా హెడ్డింగ్ రాయటం. ఆ రోజు వచ్చిన అన్ని న్యూస్ని అదే కింద రాస్తారు. స్పోర్ట్స్ న్యూస్, మినిస్ట్రీ అప్డేట్స్, ఎడ్యుకేషన్ న్యూస్, సైన్స్ అండ్ టెక్ అన్నీ ఒకే ప్లేస్లో. మరుసటి రోజు 18th జనవరి, మళ్ళీ అదే స్టైల్, మళ్ళీ అన్ని టాపిక్స్ మిక్స్. 19th జనవరి, మళ్ళీ అదే ప్యాటర్న్. ఇది చూసేటప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, నేను డైలీ రాస్తున్నాను, సిస్టమాటిక్గా కవర్ చేస్తున్నాను అని. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుంది? రివిజన్ టైంలో. మీరు ఒకసారి సీరియస్గా రివైజ్ చేయడానికి కూర్చుంటే అసలు ఇబ్బంది తెలుస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక మినిస్ట్రీ గురించి న్యూస్ 17th నడిచింది. 18th మళ్ళీ అదే మినిస్ట్రీకి సంబంధించిన ఇంకో అప్డేట్ వచ్చింది. 19th ఇంకో రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆ మినిస్ట్రీ గురించి మొత్తం రివైజ్ చేయాలంటే ఏం చేయాలి? 3 డేట్స్ వెతకాలి, 3 పేజీలు ఓపెన్ చేయాలి, మూడింటినీ కలిపి మైండ్లో లింక్ చేయాలి. ఇది రివిజన్ కాదు, ఇది సర్చింగ్. ఇంకో పెద్ద సమస్య రిట్రీవల్, అంటే చదివిన విషయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోవడం. డేట్ వైజ్ నోట్స్ వల్ల రిట్రీవల్ స్లో అవుతుంది. ఎందుకంటే మైండ్కి టాపిక్ వైజ్ స్ట్రక్చర్ ఉండదు, డేట్ మాత్రమే కనిపిస్తుంది, కంటెంట్ ఫ్లో కనిపించదు. చివరికేమవుతుంది? మీరు రివిజన్ పోస్ట్పోన్ చేస్తారు. రేపు చూస్తాను, వీకెండ్లో కవర్ చేస్తాను, ఎగ్జామ్కి ముందు ఒక్కసారి చూస్తాను అని బుక్ పక్కన పెట్టేస్తారు. ఫైనల్గా ఎగ్జామ్ హాల్కి వెళ్లేసరికి మీరు పూర్తిగా రివైజ్ చేయలేరు. అప్పుడు లోపలగా ఇలా అనిపిస్తుంది, చదివాను కానీ సరిగ్గా రివైజ్ చేయలేదు. ఈ ఫీలింగ్ చాలా బాధకరం. ఇప్పుడొక సింపుల్ ప్రశ్న అడుగుతాను. ఎగ్జామ్లో ఎలా అడుగుతారో, 17వ జనవరిన ఏ మినిస్టర్ ఏ స్కీమ్ లాంచ్ చేశారో చెప్పు అని అడుగుతారా? అడగరు. ఎగ్జామ్ ఫోకస్ డేట్స్ మీద ఉండదు,
ఎగ్జామ్ ఫోకస్ ఎప్పుడూ టాపిక్ మీద ఉంటుంది, స్టేట్ మీద ఉంటుంది, ఆర్గనైజేషన్ మీద ఉంటుంది. ఉదాహరణకి, ఈ యోజన ఏ మినిస్ట్రీకి సంబంధించింది, ఈ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది, ఈ ఇండెక్స్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంత, జీఐ ట్యాగ్ ఏ ప్రోడక్ట్కి వచ్చింది, ఏ స్టేట్లో వచ్చింది, ఎక్కడా ఏ డేట్ అని అడిగరు. అయితే మనం ఎందుకు డేట్ మీద నోట్స్ రాస్తున్నాం? ఇది హ్యాబిట్, కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్ హ్యాబిట్ కాదు. డేట్ వైజ్ నోట్స్ వల్ల మీ నోట్బుక్ నిండిపోతుంది, పేజీలు పెరుగుతాయి, కానీ క్లారిటీ పెరగదు, స్ట్రక్చర్ ఉండదు, రివిజన్ స్లో అవుతుంది. అందుకే మనం ఈ మిస్టేక్ని ఇప్పుడే స్టాప్ చేయాలి. ఇక్కడే మన స్కై అకాడమీ 2 లేయర్స్ సిస్టమ్ ఎంటర్ అవుతుంది. ఇదొక ర్యాండమ్ ఐడియా కాదు, ఇది నేను పర్సనల్గా ఫాలో చేసిన మెథడ్. జనరల్ అవేర్నెస్లో నా స్కోర్స్ స్ట్రాంగ్గా ఉండటానికి ఇది కీలకమైన కారణం. యూపీఎస్సీ నుంచి ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ వరకు ప్రతి ఎగ్జామ్లో ఇది వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సరిపడే స్ట్రక్చర్. ఇక ఇప్పుడు ఆ 2 లేయర్స్ సిస్టమ్ని స్టెప్ బై స్టెప్గా బ్రేక్ చేసుకుందాం. ది 2 లేయర్స్ సిస్టమ్, స్పీడ్ కూడా, స్ట్రాటజీ కూడా. ఇప్పుడు మనం అసలు సిస్టంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది సింపుల్ ఐడియా కాదు, ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మార్చ్ 16th ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని ఫైనల్ ఫేజ్ స్ట్రాటజీ. మనకి టైం తక్కువ, మనకి క్లారిటీ ఎక్కువ కావాలి, మనకి కాంటెంట్ ఎక్కువ కాదు, స్ట్రక్చర్ ఎక్కువ కావాలి. 2 లేయర్స్ సిస్టమ్ అంటే ఏమిటి? ఒక్క న్యూస్ చదివి ఒక్క మార్క్ మాత్రమే తీసుకోవడం కాదు, ఒక్క న్యూస్ నుంచి మల్టిపుల్ ఎగ్జామ్ పాయింట్స్ తీసుకోవడం. అదే ఈ సిస్టమ్ అసలు ఉద్దేశం. ఈ సిస్టంలో 2 లేయర్స్ ఉంటాయి. లేయర్ 1 సెక్షనల్ ఫోల్డర్స్, లేయర్ 2 స్టేట్ క్లస్టర్ పేజీ. ముందు లేయర్ 1ని చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. లేయర్ 1 సెక్షనల్ ఫోల్డర్స్, డిజిటల్ ఫోల్డర్ మెథడ్. కరెంట్ అఫైర్స్ని డైరీలా చూడకండి, ఈరోజు ఏమొచ్చింది రాసేద్దాం అనే విధానం ఇప్పుడు వర్క్ అవ్వదు. దీనిని ఒక డిజిటల్ ఫోల్డర్లాగా ఊహించుకోండి. మీ మొబైల్లో ఫైల్స్ ఎలా సెపరేట్గా ఉంటాయో అలాగే మీ నోట్స్ కూడా సెపరేట్గా ఉండాలి. మీ మైండ్లో ఒక స్పష్టత ఉండాలి, ఈ టాపిక్ ఎక్కడ దొరుకుతుంది అని. అందుకే మీ నోట్స్ని 8 ఫోల్డర్స్గా డివైడ్ చేయాలి. ఒకే నోట్బుక్ అయినా సరే క్లియర్గా 8 సెక్షన్స్ పెట్టాలి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్, స్కీమ్స్ అండ్ గవర్నమెంట్, పాలిటీ, ఎకానమీ అండ్ బడ్జెట్, రిపోర్ట్స్ అండ్ ఇండెక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్ లేదా పర్సన్ ఇన్ న్యూస్. ఇలా డివైడ్ చేస్తే ఏం లాభం? సపోజ్ ఎగ్జామ్కి ఒక వారం ముందు మీరనుకున్నారు, నాకు స్కీమ్స్ మాత్రమే రివైజ్ చేయాలి అని. అప్పుడు మొత్తం బుక్ వెతకాల్సిన పనిలేదు, స్ట్రెయిట్గా స్కీమ్స్ సెక్షన్ ఓపెన్ చేస్తారు. ఒకే ఫ్లోలో అన్ని స్కీమ్స్ కనిపిస్తాయి. లేదా రిపోర్ట్స్ అండ్ ఇండెక్స్ మాత్రమే కవర్ చేయాలి అనుకున్నారు, అదే సెక్షన్కి వెళ్ళి మొత్తం ఒకేసారి రన్ చేస్తారు. ఇది రివిజన్ని ఫాస్ట్ చేస్తుంది, ఇది మైండ్కి మ్యాప్ ఇస్తుంది, ఇది రిట్రీవల్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఎగ్జామ్లో ప్రశ్నలు కూడా సెక్షన్ వైజ్గా వస్తాయి. స్కీమ్స్ నుంచి కొన్ని, రిపోర్ట్స్ నుంచి కొన్ని, స్టేట్ అప్డేట్స్ నుంచి కొన్ని. మొత్తం కరెంట్ అఫైర్స్ ఈ 8 సెక్షన్స్ చుట్టూ తిరుగుతుంది. అందుకే సెక్షనల్ స్ట్రక్చర్ చాలా ముఖ్యం. చివరి 30 డేస్కి స్పెషల్ స్ట్రాటజీ, ద బిగ్ 4. ఇప్పుడొక రియాలిటీ అంగీకరించాలి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మార్చ్ 16th చాలా దగ్గరలో ఉంది. మన దగ్గరున్నది సుమారుగా 20 డేస్. ఈ స్టేజ్లో 8 ఫోల్డర్స్ మెయింటైన్ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే షార్ట్ వర్షన్ స్ట్రాటజీ అవసరం, అదే బిగ్ 4. 8 ఫోల్డర్స్ కాకుండా ఈ 4 ఫోల్డర్స్ మీద ఫోకస్ చేయండి. స్కీమ్స్, ఎకానమీ, రిపోర్ట్స్ అండ్ ఇండెక్స్, స్టేట్ అప్డేట్స్. ఇవి ఎందుకు ముఖ్యమైనవి? ఎందుకంటే ఆర్ఆర్బీ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఈ 4 సెక్షన్స్ నుంచే వస్తాయి. ఇది ఊహ కాదు, ఇది ప్యాటర్న్ ఎనాలిసిస్ మీద ఆధారపడిన ఫ్యాక్ట్. మీరు డైలీ ఈ 4 ఫోల్డర్స్ని అప్డేట్ చేస్తూ ఉంటే చాలా పెద్ద భాగం కవర్ అయిపోతుంది. ఇక్కడొక క్లియర్ మెసేజ్, సమాన టైం ఇవ్వలేం. స్ట్రాటజీ అంటే ప్రాధాన్యత ఇవ్వడం. ఎక్కడ ఎక్కువ మార్కులొస్తాయో అక్కడే ఎక్కువ ఫోకస్ పెట్టడం. మార్చ్ 16th ముందు మనకి కావాల్సింది ఇదే: ఫోకస్, క్లారిటీ, స్పీడ్. బిగ్ 4 మీద డిసిప్లిన్గా పనిచేస్తే కరెంట్ అఫైర్స్ ఓవర్లోడ్గా అనిపించదు, కంట్రోల్లో ఉంటుంది. ఇక ఇప్పుడు మనం లేయర్ 2 స్టేట్ క్లస్టర్ పేజ్ గురించి డీటెయిల్గా చూడబోతున్నాం. అదే ఈ సిస్టమ్ని పూర్తి చేస్తుంది. స్కై అకాడమీలో నేను మీకు ఫుల్ డెప్త్ మెమరీ హింట్ వీడియోస్ ఫర్ కరెంట్ అఫైర్స్ రెడీ చేసి ఉంచాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇందులో మీకు టెస్ట్స్, పీడీఎఫ్స్, ముఖ్యంగా మంత్ మొత్తంలో జరిగిన ఇంపార్టెంట్ టాపిక్స్ 3 పేజ్ పీడీఎఫ్ పర్ మంత్, మైండ్ మ్యాప్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి? ద 5 పాయింట్ రూల్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి అసలు గందరగోళం ఇక్కడే ఉంటుంది. సార్, నోట్స్ ఎలా రాయాలి? సార్, ఇంత కరెంట్ అఫైర్స్ని ఎలా నోట్ డౌన్ చేయాలి? సార్, చదివేది ఎక్కువగా ఉంది, రాసేది ఎలా కంట్రోల్ చేయాలి? మొదటి రూల్ చాలా క్లియర్. పేరాగ్రాఫ్స్ రాయడం బంద్ చేయండి. న్యూస్ పేపర్ స్టైల్ రాయడం బంద్ చేయండి. పేజీలు నింపడం బంద్ చేయండి. మనకి కావాల్సింది పేజీలు కాదు, మనకి కావాల్సింది పాయింట్స్, కీవర్డ్స్, రిట్రీవల్ ఫ్రెండ్లీ స్ట్రక్చర్.
ఒక న్యూస్ని 5 లైన్స్లో బ్రేక్ చేయాలి. అంతే. ఇదే 5 పాయింట్ రూల్. వాట్? అసలు న్యూస్ ఏంటి? ఏం జరిగింది? కొత్తగా ఏం అనౌన్స్ చేశారు? ఒక స్కీమ్ లాంచ్ అయిందా? ఒక రిపోర్ట్ రిలీజ్ అయిందా? ఒక అవార్డ్ ఇచ్చారా? సింపుల్ స్టేట్మెంట్. ఒక్క లైన్. క్లియర్గా. వై? ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇది చాలా కీలకం. ఎగ్జామ్ యాంగిల్లో ఎందుకు ఇంపార్టెంట్? ఎంటర్టైన్మెంట్ న్యూస్ రాయొద్దు, సెన్సేషన్ రాయొద్దు, మసాలా రాయొద్దు. ఎగ్జామ్లో ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కడా అని ఆలోచించి రాయాలి. ఫ్యాక్ట్స్, డేటా, నెంబర్లు, పేర్లు, లొకేషన్, ర్యాంక్, సంవత్సరం ఇవి కీవర్డ్స్లో రాయాలి. పెద్ద వాక్యాలు అవసరం లేదు. లింక్, కనెక్షన్. ఇక్కడే మీరు టాపర్ మైండ్సెట్ చూపించాలి. స్టాటిక్ జీకేతో లింక్ చేయాలి, స్టేట్తో లింక్ చేయాలి, మ్యాప్తో లింక్ చేయాలి. కరెంట్ అఫైర్స్ని ఒంటరిగా చదవకండి, స్టాటిక్తో కలిపి చదవండి. ట్రాప్, కన్ఫ్యూజన్ పాయింట్. ఎక్కడ ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయగలడు? ఏ 2 టర్మ్స్ మిక్స్ అయ్యే అవకాశముంది? ఏ చిన్న డిఫరెన్స్ మీద మార్క్ కట్ అవుతుంది? ఈ ట్రాప్ పాయింట్ రాస్తే మీరు ఎగ్జామ్లో పడిపోరు. ఉదాహరణ, వైల్డ్ లైఫ్ కారిడార్. సపోజ్ వైల్డ్ లైఫ్ కారిడార్ గురించి న్యూస్ వచ్చింది. వాట్? కొత్త వైల్డ్ లైఫ్ కారిడార్ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. వై? ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ రిలేటెడ్ ప్రశ్న వచ్చే అవకాశం. ఫ్యాక్ట్స్, ఏ స్టేట్, ఏ జిల్లా, లెంత్ ఎంత, పర్పస్ ఏంటి. లింక్, దగ్గర్లో ఉన్న నేషనల్ పార్క్, శాంక్చురీ, రివర్. ట్రాప్, నేషనల్ పార్క్, శాంక్చురీ, టైగర్ రిజర్వ్ డిఫరెన్స్ మిక్స్ చేయొద్దు. చూసారా? 5 లైన్స్. క్లియర్, క్రిస్ప్, రివిజన్ ఫ్రెండ్లీ. ఇది పేరాగ్రాఫ్ కంటే పవర్ఫుల్. స్టాటిక్ జీకే వార్నింగ్. చాలా ముఖ్యం. చాలామంది ఇప్పుడు ఇలా చేస్తున్నారు. 3000 ఫ్యాక్ట్స్ ఉన్న బుక్స్ తీసుకొని రట్టేస్తున్నారు. లూసెంట్ లాంటి బుక్స్ బట్టి కొడుతున్నారు. ఇంకో 1000 ఫ్యాక్ట్స్ కవర్ చేయాలి అని టెన్షన్ పడుతున్నారు. మార్చ్ 16 ముందు 3000 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం ప్రాక్టికల్ కాదు. ఒక సంవత్సరం చదివినా అన్ని ఫ్యాక్ట్స్ గుర్తుండవు. ఫ్యాక్ట్స్ని ఎప్పుడూ కాంటెక్స్ట్తో లింక్ చేయాలి. కరెంట్ అఫైర్స్తో కలిపి చదివితేనే గుర్తుంటాయి. విడిగా చదివితే త్వరగా మర్చిపోతారు. లేయర్ 2, స్టేట్ క్లస్టర్స్, గేమ్ చేంజర్. ఇది చాలా పవర్ఫుల్ పార్ట్. ముఖ్యంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీలో స్టేట్ బేస్డ్ ప్రశ్నలు తరచుగా వస్తాయి. మన కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక పేజీ, ఒక స్టేట్. ఒక A4 పేపర్ తీసుకోండి. సెంటర్లో పెద్దగా స్టేట్ పేరు రాయండి. ఉదాహరణకు అస్సాం. ఇప్పుడు ఆ పేజీలో ఆ స్టేట్కి సంబంధించిన మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకే చోట ఉండాలి. రివిజన్ టైంలో 100 పేజీలు తిప్పాల్సిన పని లేదు. ఒక్క పేజ్ చూస్తే ఆ స్టేట్ మొత్తం రివైజ్ అయిపోవాలి. ఉదాహరణకు అస్సాం క్లస్టర్ పేజ్. జాగ్రఫీ, బ్రహ్మపుత్ర నది, బోర్డర్స్, లొకేషన్, నేషనల్ పార్క్స్, కాజీరంగా, మానస్. న్యూస్లో వచ్చినవి మాత్రమే. ఆర్ట్ అండ్ కల్చర్, బిహూ ఫెస్టివల్, బిహూ డాన్స్. జీఐ ట్యాగ్స్ ఆర్ ప్రోడక్ట్స్, ఇటీవల జీఐ వచ్చిన ప్రోడక్ట్స్. పొలిటికల్, కరెంట్ సీఎం, గవర్నర్. ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త బ్రిడ్జా, కొత్త స్కీమా. టాప్ 5 పీవైక్యూ పాయింట్స్, పాస్ట్లో వచ్చిన ముఖ్యమైన పాయింట్స్ ఒక బాక్స్లో. ఇలా చేస్తే కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ జీకే ఒకటిగా మారిపోతాయి. వేరువేరు కాదు, కనెక్టెడ్ అవుతాయి. ఇదే క్లస్టర్ మెథడ్. ఇది రివిజన్ టైంలో చాలా గేమ్ ముఖ్యం. చేంజర్ అవుతుంది. మీ నోట్స్లో ఎప్పుడూ ఒక ట్రాప్ బాక్స్ ఉండాలి. ఎగ్జామినర్ ఎక్కడ మార్క్ కట్ చేస్తాడో అక్కడ ముందే అలర్ట్ ఉండాలి. నేషనల్ పార్క్ వర్సెస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వర్సెస్ టైగర్ రిజర్వ్, స్కీమ్ వర్సెస్ మిషన్ వర్సెస్ ప్రోగ్రామ్, బిల్ వర్సెస్ యాక్ట్, ఇండెక్స్ వర్సెస్ రిపోర్ట్ వర్సెస్ సర్వే. ఈ డిఫరెన్సెస్ క్లియర్గా తెలియాలి. ఎగ్జామ్లో కాదు, మీకు మీకే క్లియర్గా తెలియాలి. ఎగ్జామినర్ మాయాజాలం ఇక్కడే ఉంటుంది. మీరు ముందే అర్థం చేసుకుంటే మీరు అక్కడ దొరికిపోరు. మొత్తానికి ఇప్పుడు మీకు 3 క్లియర్ స్టెప్స్ ఉన్నాయి. డేట్ వైజ్ నోట్స్ ఆపండి. 2 లేయర్ సిస్టమ్ ఫాలో అవ్వండి. 5 పాయింట్ రూల్తో క్రిస్ప్ నోట్స్ తయారు చేయండి. డైలీ రొటీన్ అండ్ రివిజన్. చివరి 30 రోజుల క్లియర్ ప్లాన్. 1. 25 నిమిషాలు డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి. ఒకే ఒక్క సోర్స్ ఫాలో అవ్వండి. ఒక ఛానల్, ఒక పేపర్ లేదా ఒక మ్యాగజైన్. 10 సోర్సెస్ ఫాలో అవ్వకండి. 5 యూట్యూబ్ వీడియోలు, 3 పీడిఎఫ్స్, 2 టెలిగ్రామ్ పోస్టులు. ఇవన్నీ మిక్స్ చేస్తే క్లారిటీ పోతుంది. కన్సిస్టెన్సీ ముఖ్యం. ఒకే సోర్స్ని నమ్మి అదే స్టైల్కి అలవాటు పడండి. 2. 15 నిమిషాలు నోట్స్ రాయండి. 5 పాయింట్ రూల్ ఫాలో అవ్వండి. వాట్, వై, ఫ్యాక్ట్స్, లింక్, ట్రాప్. జస్ట్ 15 నిమిషాల్లో నోట్స్ ఫినిష్ చేయాలి. టైం లిమిట్ పెట్టుకోండి. టైం లిమిట్ ఉంటే ఫోకస్ పెరుగుతుంది. 3. సెల్ఫ్ క్విజ్ చాలా ముఖ్యం. నోట్స్ రాశాక ఒక ప్రశ్న అడగండి. దీనిమీద ఎగ్జామ్లో ప్రశ్న ఎలా అడగొచ్చు? మీరు క్వశ్చన్ తయారు చేయగలిగితే మీరు అర్థం చేసుకున్నట్టే. క్వశ్చన్ మేకింగ్ వచ్చిందంటే ఎగ్జామ్ క్రాక్ చేయడం సగం పూర్తయినట్టే. ఒక గోల్డెన్ లైన్ గుర్తుంచుకోండి.
కరెంట్ అఫైర్స్లో ఇంటెన్సిటీ కంటే కన్సిస్టెన్సీ ముఖ్యం. ఒక్కరోజు కూర్చొని ఒక నెల కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తా అనుకుంటే అది నిలవదు. చాలామంది ఇలా ట్రై చేసి మధ్యలో వదిలేశారు. డైలీ కొంచెం కొంచెం చదవడం బెస్ట్. చిన్న డోస్, రెగ్యులర్ డోస్, అదే సీక్రెట్. కన్సిస్టెన్సీ. రోజూ చిన్న పని చేయండి, రోజూ రివైజ్ చేయండి, రోజూ క్లారిటీ మెయింటైన్ చేయండి. ఈ 30 రోజులు సీరియస్గా తీసుకుంటే రిజల్ట్ రోజు మీరు స్మైల్ చేస్తారు. మీ రోజు శుభంగా ఉండాలి, మీ ఆలోచనలు క్లియర్గా ఉండాలి, మీ ప్రిపరేషన్ స్టేబుల్గా ఉండాలి. చివరిగా ఒక మాట, మన యాప్లో టాప్ 50 టాపిక్స్ ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. ఇందులో మీకు కావాల్సిన టాప్ 50 టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే, మొదటిది మన వీడియోలు. మీకు మళ్లీ రివిజన్ అవసరం లేకుండా మెమరీ హింట్స్, ట్రిక్స్తో మన వీడియోలుంటాయి. మీకు తెలుసుకడా ఎగ్జామ్లో ఎంత ప్రెషరుంటుందో. ఒక టఫ్ ప్రశ్న తగిలితే 5 నిమిషాలు ఎలా పోతాయో కూడా తెలీదు. అలాంటి టైంలో మెమరీ హింట్స్, ఫన్నీ స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి. సరే, ట్రిక్స్ కదా, డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. ఎన్సీఆర్టీస్ మరియు స్టాండర్డ్ బుక్స్ నుంచి మన అనుభవం కలిపి మీకు బెస్ట్ డెప్త్ కాంటెంట్ అందులో ఉంటుంది. తరువాత పీడిఎఫ్స్. ఇవి మన దగ్గర ప్రింటబుల్ పీడిఎఫ్స్. ప్రతి టాపిక్కి సింగిల్ పేజ్ సమరీ మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్ ఉంటాయి. అదే కాకుండా టెస్ట్ కూడా ఉంటుంది. మీరు చదివిన ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి ఓరల్ వీవా ప్రశ్నలతో మిమ్మల్ని గైడ్ చేస్తాం. వీవాతో పాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే, ఒక ఎంసీక్యూ నుంచి 3 న్యూ క్వశ్చన్ యాంగిల్స్. ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్, ఈ ప్రశ్న నుంచి ఫ్యూచర్లో ఇంకా ఏ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందో, ఇలా ఫుల్ డెప్త్గా 360 డిగ్రీస్ ప్రిపరేషన్ కోర్స్ మన యాప్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. గుర్తుంది కదా, చదువు చెప్పడం కాదు, అవసరమైన చదువు గుర్తుపెట్టుకునేలా చెప్పే బాధ్యత మా స్కై అకాడమీది. ఇట్లు మీ స్కై అకాడమీ. సైనింగ్ ఆఫ్.